భీమసేన మహారాజు దిగులుబాడి బాలుడైనా దిగువంతాలు ఎత్తినాడా దిగులుబాడి బాలుడైనా చూసేటల్లకైనా మరి నేను బాలవతిరా దిగులుబాడి బాలను దిగులు ఎత్తిండు లేచి చూసే వాళ్ళకు వదిలే బాలవాతి ఇప్పుడే వదిలే కడుపు నిండా అన్నం పెడితే అన్నం తిని నిద్రపోతాను 5 నిమిషాలు కాలేదు 10 నిమిషాలు కాలేదు మరి పడుకున్నోని మళ్ళా వచ్చి లేపుతున్నావు వదిలే వదిలే బాలవాతి మరి ఇప్పుడే వచ్చి పడుకున్నావు పడుకున్నోని వచ్చి లేపుతున్నావు నాతో ఇట్లా ఏం పని కలిగింది అయ్యో నా చెల్లె శివలీల నా చెల్లె ఎటు పోయింది నన్ను ఎందుకు లేపుతున్నావు అది నీ చెల్లెతోని పని లేదు నీ చెల్లెనేమో వాళ్ళ సూపతి గాళ్ళతోని ఆటగాళ్ళతోని పాటగాళ్ళతోని పువ్వుల తోటలు వేయి పువ్వులు తెంపుకొని ఆడుకొని వేయింది అని పిల్లగా నువ్వంటే నాకు ఎంతో ఇష్టం నువ్వంటే పిల్లగా నాకు చాలా ఇష్టం నేనంటే నీకు ఇష్టమేనా అయ్యో వదినే మరి నేనంటే నీకు ఇష్టం అంటే నేను కొడుకు లాంటి వాడిని నువ్వు తల్లి లాంటి దాన్ని అందుకే నీ కొడుకైనా గంతే నేనైనా గంతే మరి నువ్వంటే నీకు ఇష్టమా పిల్లగా అని మాట్లాడతాను అయ్యో నాకు నా కన్నతల్లి ఎంత ఇష్టమో నువ్వు కూడా నా కన్నతల్లి సచ్చింది నా తల్లి చిన్నది ఇవాళ మనున్న వదిన ఉన్నది దాత్తన్నా కాబట్టి నా తల్లి కంటే ఎక్కువ ఇష్టం వదిన నువ్వు కూడా నాకు ఇష్టమే పిల్లగా ఆ ఇష్టం వేరు ఈ ఇష్టం వేరు పిల్లగా ఈ ఇష్టం అనగా నువ్వంటే నాకు చాలా ఇష్టం పూజ కోసం పువ్వు నా కోసం నువ్వు ఒకసారి నవ్వులో నుంచి పుట్టుకొస్తుంది లవ్వు కోకిల జ్ఞానాన్ని మరచినా నేను నాట్యాన్ని మరచినా నేను నీ ప్రేమని మరవను నీపై నా ప్రేమ పరిపరి విజముల పరిగెడుచున్నది పిల్లగా నువ్వు లేని జీవితం అయ్యయ్యో పిల్లగా నువ్వంటే నాకు చాలా ఇష్టం
కొడుకు లెక్క నువ్వు తల్లి లెక్కగా మాట పాపగారి మాట నీ నోట అనకు ఒక్క మాట ఏమన్నావు నువ్వు కట్టే తీరులు నేను కట్టినన్నావు అదినే అరగంట సేపు కట్టిన అనుకో నువ్వు కట్టిన తీరులు నేను కట్టిన అనుకో నువ్వు కట్టిన కాదు నేను కట్టింది అనుకో వదినే రేతమ్ము లేదా రెక్కరాలు లేదా అంటున్నావు వదినిగా మాట అనకు నా అన్నగాడు నా పాలనిస్తాడు నీ పాలనిస్తాడు పాపం అన్న మాట నీ నోటికి రావేకు వదినే ఆనాడు బాలవతి అగో పిల్లగానికి రేషం వత్తలేదు పిల్లగానికి మోహన వత్తలేదు అని కట్టుకున్న చీర విడిచింది అగో తొడుక్కున్న రైక విడిచింది అన్న తల్లి గర్భాలో ఉడితే ఏ ప్రకారంగా ఉంటామో అదే ప్రకారంగా నగ్నంగా తయారయ్యింది అగో పిల్లగాడు దిగరైన మోహన వత్తదని పిల్లగాని రెండు రెక్కలందు పోయి నన్ను చూడు నా అందం చూడు పిల్లగా రావోయ్ చందమామ నీకంత బలపు ఎందుకు రాము బాబా గారి వెళ్ళే బాలవతి తల్లి గర్భాన్ని ఎట్ల జన్మమెత్తుతామో సారంగ ధర కథలోనా చిన్నమ్మ సిద్ధరంగి ఏజం కట్టింది మరి పిల్లగాడు శివదేవరాలు అటువంటి లింగాల శర్వ తీసుకొని కళ్ళ కందులు కట్టుకున్నదే అమ్మా కళ్ళ కందులు కట్టుకొని ఓ వదినే బాలవతి వదిన నీకు దండ పెడదని బాధ బాధనే అమ్మా వదినే ఇవాళ నీకు కొడుకు లెక్క ఉన్నది ఓ సెల్ల శివరీల సెల్లనివి ఎక్కడ వేనవే అవ్వా అయ్యో నా వదిన బాలవతి నా వదిన బాలవతి నా వదినే అమ్మా నీకు దండపు పెడతా నా వదినే పట్టుకుంటా వదిలేరు కన్నీరు తీసినా గా వదిలే వదిలి పెడతలేదు అవ్వా శివలీల శివమ్మ సీతారదేవి ఓ నాయనా తిలకమోని మహారాజా అబ్బా ఎడవో దేవి అబ్బా నావు అయ్యో ఎక్కడ పోయినావే ఓ నాయనా అబ్బా ఏ పూజ చేసినావే నావు పూర పూజ వాళ్ళు వాళ్ళ పూజలు చేసినారా అన్నంత సంబరేవి పొగలేపుదే అయ్యో ముద్ద విడగాల పోగాలు వేసినారా నేను పుట్టిన నాడే కొట్టుకొట్టుకొట్టు వారితోటి మరి వల్ల సారి మమ్మల్ని మాసక్కదనం కాస్తంటే ఇవాళ నా చెల్లె
మరి పండుగ వచ్చింది బాబా వచ్చింది మాకు అవ్వలేదా బాబు లేరా తోడ పుట్టిన అన్నదమ్ములు లేరా అక్క ఇళ్ళను లేరా అంటే గా సారు మన ఊరు దారి చెప్పిండు అందుకే అందరూ కొడుకులాలే అక్కడికి పోకుర్రి నీ వదిన మంచి కాదంట అంటే మేము సారి మాట వినకుండా ఇంత దూరం వచ్చి నువ్వు ఇవాళకే మా అన్నను చూడలేదు ఇవాళ వదినే మాకు అన్నం పెట్టినట్టు పెట్టి ఇవాళ నా పానం నీపియవట్టరా చెల్లె నా మాట వినకపోతే నా చెల్లెలో అయ్యో సారి మాట వినకపోతే నా చెల్లెలా నా మాట పోత ఉంది నా చెల్లె నా జీవన పోతుందమ్మా నా చెల్లెలా అయ్యా తోడ పుట్టిన తోడు నా చెల్లెలా అయ్యో తొంభై ఆడవైనా తోడన్నగా రాదు నా చెల్లెలా ఎనభై ఆడవైనా వెన్నండగా రాదు నా చెల్లెలా ఓ అన్న భగవతి రాజా చెల్లె శివలీలా మన కొండె పూలు దొరుకు కొండె దారు దొరుకు కట్టుకుంటే ఇల్లు అయితే చేసుకుంటే భార్య వస్తుంది చెడిపోయిన ప్రేమ దొరుకుతుంది తీపుల్ల తీపి బెల్లం తీపి కాదు చక్కెర తీపి కాదు అయ్యయ్యో ఓ చెల్లెరా బాణమైనాక ఇవాళ సీతాలదేవి కొడుకు మరి చిలకమోని మారాదు చిన్న కొడుకు శివసేన రాదు కావదిన లెక్క పట్టినట్ట పాపం ఓడు ఇవాళ పాపక్కులు మరిది అంటే ఇలా పేరు మధురమవుతుంది మా పేరు మధురమవుతుంది చెల్లె అయ్యా నువ్వు వేడమైనావే నా చెల్లెలో అయ్యా నువ్వు ఎక్కడ పోయినావు నా చెల్లెలా ఎల్లగాను బంధం నా చెల్లెలా అయ్యా బంధం అత్త ఉంది నా చెల్లె అయ్యా ఓ వదిన భారవతి నా యువదినియే నీ కాళ్ళు మొక్కుదాని నా యువదిని ఓ వదిని భారవతి రాజవద్దు మాకు దేశవద్దు ఎండి బంగారం వద్దు మమ్మల్ని కొడితే మా చెల్లని తీసుకొని పోయి మేము పుచ్చగల్ల బతుకు బతాం మేము ఇళ్ళ పన్న అరకలిని బతాం కానీ ఈ ఎండి బంగారం మాకు వద్దు రాజవద్దు దేశవద్దు మమ్మల్ని వదిలి పెట్టవే వదిలి అట్లా కాకుండా కానీ వదిలే ఈ ఇంట్లో మా చెల్లె దాసి పని చేస్తుంది నేను మంత్రి పని సుంకరి పని చేస్తా వదిలే మా చెల్లెతోటి నువ్వు కట్టుకున్న బట్టలు వెండి కట్టావు నువ్వు తినే కంచాలు కలుగుతావే వదిలే నువ్వు చెప్పిన పని చేస్తావమ్మా నా వదిలే అయ్యో నీకు పుణ్యం ఉంటుందమ్మా వదిలమ్మా నీకు పుణ్యం ఉంటుందమ్మా వదిన గారు వదినే నీ బాధ బాధను ఎలా భూమి మీద మనుంటే కనబడతాం సత్య ఎవరు కనబడరు ఇవాళ కుందారం గ్రామం లోపల మరి ఆత్మగల్లా మరి పల్లపు వారి ఇళ్ళల్లా గా ఉప్పరన్న పోయిండు ఈ రోజుకు 11, 12 రోజుల పొద్దుతుంది మరి ఒక్కొక్క రోజు కలిసి 11, 12 రోజుల పొద్దు గా ఉప్పలయ్యవ్వంగా ఇలా భార్య స్వప్నమ వీరి ఎంత కొట్టుకున్నదో జీవి ఇద్దరు కొడుకుల వీరి ఎంత కొట్టుకున్నదో కొడుక ప్రభాసు ఓ కొడుక రావు ఇక నేను పోతన్నరా ఇద్దరు కొడుకులారా అయ్యా యవితరాయి బిడ్డ నా బిడ్డో నా బిడ్డ ప్రవాళిగా నా బిడ్డ బాబుని పోతన్న బిడ్డ నా బిడ్డో అయ్యా వచ్చాడు పండుగల్లా నా బిడ్డ అయ్యా పోయేటి పండుగల్లా నా బిడ్డో మా బాబు వస్తాడని నా బిడ్డ నువ్వు నాతో పడుతావని నా బిడ్డో ఇద్దరి కొడుకులాలయ్య నేను పోతన్నరా బాబు వస్తాడని ఆశ లేదు కొడుకు ఆశ లేని ఇల్లు ఎత్తన్నా
చిన్ననాడు కాడికెళ్ళి నాకు ఇద్దరు కొడుకులు నాకొక్క బిడ్డని ఇష్టంగా దాదుకున్నా గా భగవంతుని కళ్ళల్లో నేనే కళ్ళవద్దనా పాపగారి యమునుళ్ళు భాపకపోతారు ఓ భార్య స్వప్నవ్వా నేను జోడుల్లో జోడు వాచిపోతన్నా వీడుల్లో వీడు వాచిపోతన్నా భార్య భర్తలంటే భర్త కాపదత్త భార్య అన్నారు భార్య కాపదత్త భర్త అన్నారు భార్య స్వప్నవ్వా ఇక నేను పోతన్నా నీ ముత్తమంతా కుంకుమ ఇవాళ ఇవాళ నీ ముత్తమంతా కుంకుమ పోతుంది నిన్ను ముండలి తన్నా ఇక నేను పోతాననే అవ్వా